హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 న్యూ సిలబస్ ప్రకారంగా భౌగోళికం జాగ్రఫీకి సంబంధించినటువంటి టాపిక్స్ అయితే మన ఛానల్లో తెలుసుకుంటున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ సహజ వనరులు మరియు వాటి పంపిణీ గురించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్టులు ఉన్నాయండి. ఇందులో కేవలం టెట్ డిఎస్సీలకే కాకుండా ఏపీఎస్సి అదేవిధంగా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్స్ అంటే 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయలాజికల్ సైన్స్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి కంప్లీట్ టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్స్, స్పెషల్ కంటెంట్ బిట్ బ్యాంక్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 సంబంధించినటువంటి న్యూ సిలబస్ ప్రకారంగా మన ఛానల్లో టాపిక్స్ అయితే ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మన ఛానల్లో హిస్టరీకి సంబంధించినటువంటి ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్రకు సంబంధించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. అలాగే భౌగోళికం జాగ్రఫీకి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా ఒక్కొక్కటిగా మన ఛానల్లో తెలుసుకుంటున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే భారతదేశము మరియు ఆంధ్రప్రదేశ్ సహజ వనరులు మరియు వాటి పంపిణీ గురించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. ఆర్థిక పరంగా వనరులను 3 రకాలుగా విభజించారండి. అవి ఏవి? ఆర్థిక పరంగా వనరులను 3 రకాలుగా విభజించారు. ఆప్షన్ ఏ 1 సహజ వనరులు, 2 మానవ వనరులు, 3 మూలధన వనరులు లేదా మానవ నిర్మిత వనరులు. ఆప్షన్ డి పైవన్నీ. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆర్థిక పరంగా వనరులను 3 రకాలుగా విభజించారు. అవి 1 సహజ వనరులు, 2 మానవ వనరులు, 3 మూలధన వనరులు లేదా మానవ నిర్మిత వనరులు అంటారు. ఇక రెండవ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ప్రకృతిలో లభించేటువంటి వనరులన్నింటినీ ఏ వనరులు అని అంటారు? సహజ వనరుల, ప్రకృతి వనరుల? ఆప్షన్ సి ఏ కామా బీనా, ఆప్షన్ డి ఏది కాదు. ప్రకృతిలో లభించే వనరులన్నింటినీ ఏ వనరులు అని అంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి సహజ వనరులు మరియు ప్రకృతి వనరులు అని అంటారు. మూడవ ప్రశ్న గమనిస్తున్నాం. సహజ వనరులను తిరిగి 2 రకాలుగా విభజించారండి. అవి ఏవి? ఆప్షన్ ఏ 1 పునరుద్ధరించగలిగిన వనరులు, ఆప్షన్ బి 2 పునరుద్ధరించలేని వనరులు. ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. సహజ వనరులను తిరిగి 2 రకాలుగా విభజించారు. అవి ఏవి? 1 ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 4వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. వస్తు సేవల ఉత్పత్తిలో ఉపయోగించే పదార్థాలు శక్తి లాంటి వాటిని సహజ వనరుల రూపంలో ఏది అందిస్తుంది? వస్తు సేవల ఉత్పత్తిలో ఉపయోగించే పదార్థాలు శక్తి లాంటి వాటిని పదార్థాలు మరియు శక్తి లాంటి వాటిని సహజ వనరుల రూపంలో ఏది అందిస్తుంది? వాతావరణమా, భూమే, వృక్ష సంపదన? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వాతావరణము. 5వ ప్రశ్న గమనిస్తున్నాం. మనిషి వినియోగించేటువంటి అనేక వస్తువుల ఉత్పత్తికి అవసరమైనటువంటి సహజ వనరులను, వాటి భాగాలను ఏది సమకూరుస్తుంది? ఆప్షన్ ఏ వాతావరణం, ఆప్షన్ బి భూమి, ఆప్షన్ సి వృక్ష సంపద, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భూమి. 6వ ప్రశ్న చూస్తున్నాం. అడవులు, మొక్కలు, చేపలు లాంటి వాటిని తక్కువ కాలంలోనే సహజంగా పునరుద్ధరించవచ్చు. కానీ సూర్యరశ్మి, నీరు, వాయువు లాంటి వనరులు మానవుడు ఉపయోగిస్తున్న నిరంతరం నాణ్యత, తరుగుదల లేకుండా లభిస్తూనే ఉంటాయి.
ఇటువంటి వనరులను ఏమంటారు? ఆప్షన్ ఏ పునరుద్ధరించగలిగిన వనరుల, ఆప్షన్ బి పునరుద్ధరించలేని వనరుల, ఆప్షన్ సి సహజ వనరుల, ఆప్షన్ డి మానవ వనరుల. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పునరుద్ధరించగలిగిన వనరులు. 7వ ప్రశ్న గమనిస్తున్నాం. పునరుద్ధరించగలిగినటువంటి వనరులు 2 రకాలుగా ఉన్నాయి. అవి ఏవి? 1 పరిమితంగా పునరుద్ధరించగలిగినటువంటి వనరులు, 2 అపరిమితంగా పునరుద్ధరించగలిగినటువంటి వనరులు. ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 8వ ప్రశ్న గమనిస్తున్నాం. పరిమితంగా పునరుద్ధరించగలిగిన వనరులకు ఉదాహరణలు తెలపండి. ఆప్షన్ ఏ బొగ్గు నిల్వలు, ఆప్షన్ బి చేపల ఉత్పత్తి, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. పరిమితంగా పునరుద్ధరించగలిగిన వనరులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 9వ ప్రశ్న చూస్తున్నాం. అపరిమితంగా పునరుద్ధరించగలిగిన వనరులు. ఆప్షన్ ఏ సౌరశక్తి, ఆప్షన్ బి వాయుశక్తి, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. అపరిమితంగా పునరుద్ధరించగలిగిన వనరులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 10వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ప్రకృతిలోని వాతావరణంలో కొన్ని వనరులను పునరుద్ధరించడానికి వీలు కాదు. ఇటువంటి పునరుద్ధరించలేని వనరులు ఏవి? ఆప్షన్ ఏ శిలాజ ఇంధన వనరులు, ఆప్షన్ బి బొగ్గు చమురు సహజ వాయువు, ఆప్షన్ సి ఖనిజాలు లోహాలు ధాతువులు, ఆప్షన్ డి అణు ఇంధనాలు, ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 11వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. పునరుత్పాదక వనరులకు ఉదాహరణలు తెలపండి. ఆప్షన్ ఏ సౌరశక్తి పవనశక్తి, ఆప్షన్ బి జల విద్యుత్ శక్తి బయోమాస్, ఆప్షన్ సి జియోథర్మల్ ఎనర్జీ టైడల్ ఎనర్జీ, ఆప్షన్ డి పైవన్నీ. పునరుత్పాదక వనరులకు ఉదాహరణలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 12వ ప్రశ్న చూస్తున్నాం. సౌర ఫలకాలను ఉపయోగించి సూర్య కిరణాల ద్వారా విద్యుత్తు లేదా వేడిని ఉత్పత్తి చేస్తారు. ఇలా ఉత్పత్తి అయిన శక్తిని ఏమంటారు? ఆప్షన్ ఏ సౌరశక్తి, ఆప్షన్ బి పవనశక్తి, ఆప్షన్ సి జల విద్యుత్ శక్తి, ఆప్షన్ డి బయోమాస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సౌరశక్తి అంటారు. 13వ ప్రశ్న చూస్తున్నాం. విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి గాలి టర్బైన్ల ద్వారా సంగ్రహించబడుతుంది. ఇటువంటి శక్తిని ఏమంటారు? సౌరశక్తి పవనశక్తి జల విద్యుత్ శక్తి బయోమాస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పవనశక్తి. 14వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ప్రవహించే నీటి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయబడుతుంది. సాధారణంగా ఆనకట్టల మీద నదులలో ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇటువంటి శక్తిని ఏమంటారు? సౌరశక్తి పవనశక్తి జల విద్యుత్ శక్తి బయోమాస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జల విద్యుత్ శక్తి. 15వ ప్రశ్న చూస్తున్నాం. కలప పంటలు మరియు వాటి వ్యర్థాలు వంటి సేంద్రియ పదార్థాలు శక్తి ఉత్పత్తికి ఉపయోగించబడతాయి. ఇటువంటి శక్తిని ఏమంటారు? సౌరశక్తి పవనశక్తి జల విద్యుత్ శక్తి బయోమాస. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బయోమాస్ బయోగ్యాస్ అని కూడా అంటారు. ఇక 16వ ప్రశ్న చూస్తే. విద్యుత్తు మరియు వేడి కోసం భూమి లోపల నుంచి వేడిని వినియోగించి తయారు చేసే శక్తిని ఏమంటారు? సౌరశక్తి పవనశక్తి జియోథర్మల్ ఎనర్జీనా, ఆప్షన్ డి బయోమాసా. విద్యుత్ మరియు వేడి కోసం భూమి లోపల పొరల నుంచి వేడిని వినియోగించి తయారు చేసే శక్తిని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జియోథర్మల్ ఎనర్జీ. 17వ ప్రశ్న గమనిస్తున్నాం. సముద్రపు అలలపై చంద్రుడు మరియు సూర్యుని గురుత్వాకర్షణ శక్తుల ద్వారా ఉత్పత్తి చేసే శక్తిని ఏమంటారు? సౌరశక్తి పవనశక్తి టైడల్ ఎనర్జీ, ఆప్షన్ డి బయోమాస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి టైడల్ ఎనర్జీ అని అంటారు. 18వ ప్రశ్న చూస్తున్నాం. పునరుత్పాదకం కాని వనరుల రకాలు. శిలాజ ఇంధనాలు, చమురు పెట్రోలియం, సహజ వాయువు, ఖనిజాలు మరియు లోహాలు, నాన్ మెటాలిక్ మినరల్స్ పైవన్నీ. పునరుత్పాదకం కాని వనరుల రకాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి. 19వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. శిలాజ ఇంధనం అనేది బొగ్గు చమురు మరియు సహజ వాయువుతో సహా పురాతన సేంద్రియ పదార్థాల నుంచి ఏర్పడినటువంటి పునరుత్పాదకం కాని శక్తి వనరు. దీనిని దేనికి ప్రధానంగా ఉపయోగిస్తూ ఉన్నారు? ఆప్షన్ ఏ విద్యుత్ ఉత్పత్తికి, ఆప్షన్ బి పారిశ్రామిక ప్రక్రియల కోసం, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 20వ ప్రశ్న చూస్తున్నాం. చమురు పెట్రోలియం నుంచి సంగ్రహించేవి. ఆప్షన్ ఏ గ్యాసోలిన్, ఆప్షన్ బి పెట్రోల్ డీజిల్, ఆప్షన్ సి కిరోసిన్ ఇతర ఇంధనాలు, ఆప్షన్ డి పైవన్నీ.
చమురు పెట్రోలియం నుంచి సంగ్రహించేవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోనైతే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న చూస్తున్నాం. భూ వనరుల ఉపయోగాలు తెలపండి. ఆప్షన్ ఏ వ్యవసాయ అనుబంధ వృత్తులైనటువంటి పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, చేపల పెంపకం లాంటి కార్యకలాపాలు భూ వనరుల లభ్యతపై ఆధారపడి ఉంటాయి. ఆప్షన్ బి తయారీ పరిశ్రమలలో ఉపయోగించే ఖనిజాలు, లోహాలు భూగర్భం నుంచే వస్తాయి. ఆప్షన్ సి పెరిగే జనాభాకు ఆహారం, ఉపాధిని భూమి కల్పిస్తుంది, అలాగే వివిధ రవాణా సౌకర్యాలకు కూడా. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 22వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో మొత్తం భూ విస్తీర్ణం, ఈ భూ విస్తీర్ణం ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది. ఆప్షన్ ఏ 328 మిలియన్ హెక్టార్ల, ఆప్షన్ బి 317 మిలియన్ హెక్టార్ల, ఆప్షన్ సి 325 మిలియన్ హెక్టార్ల, ఆప్షన్ డి ఏది కాదు. భారతదేశంలో మొత్తం భూ విస్తీర్ణం ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 328 మిలియన్ హెక్టార్లు. 23వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో మొత్తం స్థూల సాగు నేల విస్తీర్ణం, పంటలు సాగు చేసే నేల విస్తీర్ణం 200.86 మిలియన్ హెక్టార్ల, ఆప్షన్ బి 141.43 మిలియన్ హెక్టార్ల, ఆప్షన్ సి 198.24 మిలియన్ హెక్టార్ల, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 200.86 మిలియన్ హెక్టార్లుగా ఉంది. ఇక 24వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. భారతదేశంలో నికరంగా సాగు నేల విస్తీర్ణం 200.86 మిలియన్ హెక్టార్ల, 124, ఆప్షన్ బి 141.43 మిలియన్ హెక్టార్ల, ఆప్షన్ సి 198.24 మిలియన్ హెక్టార్ల ఏది కాదు. భారతదేశంలో నికర సాగునేల విస్తీర్ణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 141.43 మిలియన్ హెక్టార్లుగా ఉంది. 25వ ప్రశ్న చూస్తే భారతదేశంలో వ్యవసాయానికి ఉపయోగపడని, అంటే వ్యవసాయం చేయని, వ్యవసాయం లేకుండా ఉండేటువంటి భూమి ఎంత శాతం? 17%, 18%, 19% ఏది కాదు. భారతదేశ వ్యాప్తంగా వ్యవసాయానికి పనికిరాని భూమి ఎంత శాతం ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 18% ఉంది. 26వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో పచ్చిక మైదానాల విస్తీర్ణం శాతాలలో 10%, 18%, 19% ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 10%. 27వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో బీడు భూముల విస్తీర్ణం శాతాలలో 10%, 8%, 19% ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 8%. 28వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో అటవీ భూమి విస్తీర్ణం శాతాలలో ఆప్షన్ ఏ 34.56%, ఆప్షన్ బి 22.44%, ఆప్షన్ సి 23.34% ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 23.34%. 29వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో 2 పంటలు పండే వ్యవసాయ భూమి విస్తీర్ణం శాతాలలో 34%, 44%, 23% ఏది కాదు. భారతదేశంలో 2 పంటలు పండే వ్యవసాయ భూమి విస్తీర్ణం శాతాలలో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 23%. 30వ ప్రశ్న చూస్తున్నాం. భూ క్షీణతకు కారణాలు ఏమిటి? భూమి యొక్క క్షీణతకు కారణాలు. ఆప్షన్ ఏ అదనంగా వ్యవసాయ భూమి కోసం అడవులను నరికివేయడం, ఆప్షన్ బి పేలవమైనటువంటి పనికిరాని వ్యవసాయ పద్ధతులు చేయడం, ఆప్షన్ సి భారీ యంత్రాలు, పనిముట్లు ఉపయోగించి నేలను దున్ని ఎండకు వదిలేయడం, ఆప్షన్ డి అవసరానికి మించి పశు సంపదను పెంచడంతో పచ్చిక బయళ్ళు తగ్గిపోవడం, ఆప్షన్ ఈ పెరుగుతున్న పట్టణీకరణ, ప్లాస్టిక్ వినియోగం అధికంగా పెరగడం, ఆప్షన్ ఎఫ్ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి. 31వ ప్రశ్న చూస్తున్నాం. భూమి అంతర్భాగంలో లభించేటువంటి ఖనిజాలు ఏ వనరుల కిందికి వస్తాయి? పునరుద్ధరించదగిన వనరుల, పునరుద్ధరించలేని వనరుల, భౌతిక వనరుల, భూగర్భ వనరుల? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పునరుద్ధరించలేని వనరులు. 32వ ప్రశ్న చూస్తున్నాం. కొన్ని వందల ఏళ్ల క్రితం జరుగుతున్న భౌగోళిక ప్రక్రియల వల్ల ఖనిజాలు ఏర్పడతాయి. ఖనిజాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 2 రకాల, 3 రకాల, 4 రకాల ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 3 రకాలు. 33వ ప్రశ్న చూస్తున్నాం. ఖనిజాలను 3 రకాలుగా వర్గీకరించారు. అవి ఏవి? లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు, ఇంధన ఖనిజాలు పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి.
34వ ప్రశ్న చూస్తున్నాం. లోహ ఖనిజాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఆప్షన్ ఏ ఫెర్రస్ ఖనిజాలు, ఆప్షన్ బి నాన్ ఫెర్రస్ ఖనిజాలు, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. లోహ ఖనిజాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 35వ ప్రశ్న చూస్తున్నాం. ఫెర్రస్ ఖనిజాలకు ఉదాహరణలు తెలపండి. ఆప్షన్ ఏ ఇనుము, క్రోమియం, మ్యాంగనీసు, నికెలు, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 36వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. నాన్ ఫెర్రస్ ఖనిజాలకు ఉదాహరణలు తెలపండి. కాపర్, లెడ్, జింకు, అల్యూమినియం, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 37వ ప్రశ్న చూస్తున్నాం. అలోహ ఖనిజాలకు ఉదాహరణలు తెలపండి. మైకా, ఆస్బెస్టాస్, లైమ్స్టోన్, జిప్సం, డోలమైట్, సోడియం క్లోరైడ్, వజ్రాలు, బంగారము, వెండి, రత్నాలు. ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 38వ ప్రశ్న చూస్తున్నాం. ఇంధన ఖనిజాలకు ఉదాహరణలు తెలపండి. ఆప్షన్ ఏ బొగ్గు, లిగ్నైట్, చమురు, సహజవాయువు, థోరియం, యురేనియం. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 39వ ప్రశ్న చూస్తున్నాం. ఖనిజ వనరుల ఉపయోగాలు తెలపండి. పారిశ్రామిక ముడి పదార్థాలుగా ఇంధనాలు ఉపయోగపడతాయి. జీడిపి వృద్ధికి ఖనిజ రంగం తోడ్పడుతూ ఉంది. గనుల రంగం లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ఉంది. విదేశీ మారక ద్రవ్య ఆర్జన అంటే సంపాదించడానికి ఉపయోగపడతాయి. ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 40వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశ జీడిపిలో ఖనిజాల వాటా సగటున ఎంత శాతంగా ఉంది? 2030లో ఈ వాటా 5% పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 1% ఉందా, 2% ఉందా, 3% ఉందా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2%గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది భారతదేశము మరియు ఆంధ్రప్రదేశ్ సహజ వనరులు మరియు వాటి పంపిణీ గురించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాల వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.